ప్రియమైన వాళ్ళారా, ప్రభు యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి ఈ దినము కొరకైన మన యొక్క వాక్య భాగము ఆమోసు రాసిన గ్రంథము ఆమోసు రాసిన గ్రంథము 5వ అధ్యాయము మరి 13వ వచనం చదువుతానండి. 5వ అధ్యాయము 13వ వచనం ఏముంటుంది ఇక్కడ? ఇది చెడు కాలము గనుక ఈ కాలము బుద్ధిమంతుడు ఊరకుండును. ఇది చెడు కాలము గనుక బుద్ధిమంతుడైన వాడు ఊరకుండును. అంటే ఏమి దీని తాత్పర్యము? కాలము చెడ్డదిగా ఉంటుంది కదా. కాలము చెడ్డదిగా ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా కూడా ఒకరికి బుద్ధి చెప్పి మంచి మాటలు మాట్లాడితే వాని మీద పగబడతారంట. అట్లుండదు ఈ దినాలు. యథార్థంగా మాట్లాడే వారిని అందరూ అసహించుకుంటారు. ఏదో కథలు చెప్తా టైం పాస్ చేసుకుంటా ఉండాలని అందరూ మెచ్చుకుంటారు. యథార్థంగా మాట్లాడితే అది యథార్థవాది, లోక విరోధి అంటాడు చూడండి. అటువంటి దినాల్లో మనం ఉంటున్నామండి. కాబట్టి ఇటువంటి దినాల్లో మనం ఉంటున్నాం కాబట్టి ఆమోస్ ఏమంటాడంటే, మరి మరి బుద్ధిమంతుడైన వాడు మౌనముగా ఉండునంటాడు. ఎందుకంటే మనము మౌనంగా ఉండకపోతే అబాస్ పాలైపోతాం. మంచి వాక్యం చెప్పాలనుకుంటే అందరూ కూడా మన మీద తిరుగుబాటు చేస్తారు. కాబట్టి మనం మౌనముగా ఉండాలా అంటున్నాడు. అందుకొరకే మీకా కూడా ఏం రాస్తా అంటే, మీకా ప్రవక్త కూడా రాస్తూ 7వ అధ్యాయము 5వ వచనం 6వ వచనంలో, స్నేహితునిందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకోవద్దు, నీ కౌగిటిలో పండుకున్న దాని ఎదుట నీ పెదవులు ద్వారం పెట్టుకును. కుమారుడు తండ్రిని నిర్లక్ష్యపెట్టుచున్నాడు, కుమార్తె తల్లిని మీద, కోడలు అత్త మీద లేచెదరు, ఎవరి ఇంటి వారికి వారే విరోధులు వదురు. ఇది సిచ్యువేషన్. కాబట్టి ఈ దినాల్లో ఉండే సిచ్యువేషన్ ఏంటంటే, మరి స్నేహితులు కూడా నమ్మలేము. ఇంకా మన యొక్క భార్య భర్తను నమ్మలేదు, భర్త భార్యను నమ్మలేదు, తల్లి కూతురు నమ్మలేదు, కూతురు తల్లి నమ్మలేదు, కోడలు అత్తను నమ్మలేదు, అత్త కోడలు నమ్మలేదు. అందరి ఒకరొకరు వారి యొక్క స్వార్థములో ఉంటున్నారు అనేటువంటి ఎంత సత్యమైన మాట అది. వాక్యం మనకు బయలుపరుస్తుండగా ఈ సత్యమైన మాటను, యథార్థమైన మాటను మనం గమనించవలసి అనుకుంటున్నాము. ఇది మనకు ఎంతో మరి బోధ కలిగించేదిగా ఉంటుంది. అందుకొరకే యెషయా ప్రవక్త కూడా రాస్తూ యెషయా గ్రంథము 32వ అధ్యాయంలో ఏమంటాడంటే, యెషయా ప్రవక్త రాస్తూ యెషయా గ్రంథము 32వ అధ్యాయము 6-7 వచనాల్లో, రైట్, మూఢులు మూఢవాక్కులు పలుకుదురు, భక్తిహీనముగా నడుచుకుందురు, యెహోవాను గూర్చి కాని మాటలాడుచు ఆకనుగొన్న వారి జీవనాధారం తీసుకొనుచు, దప్పికొన్న వారికి పానీయము లేకుండా చేయుచు హృదయపూర్వకముగా పాపము చేయుదురు. కాబట్టి తెలియకుండా కాదు, హృదయపూర్వకముగా అన్యాయము, అక్రమము, పాపం చేస్తారు, దోచుకుంటారు, దుర్మార్గత చూపిస్తారు. అటువంటి దినాలు ఇవి. కాబట్టి ఈ దినాల గురించి హెచ్చరించబడే కార్యం ఏంటంటే, ఇది చెడు కాలము అనేటి కార్యం. కాబట్టి మోసకారి సాధనలు చెడ్డవి, నిరుపేదలకు న్యాయవాదన చేసినను కళ్ళ మాటలతో దీనులు నాశనం చేటుకు వారు దురాలోచన చేదురు. కాబట్టి నిరుపేదలకు న్యాయం కూడా దొరకదు. న్యాయం కూడా దొరకనేటువంటి ఒక స్థితిగా ఉంటున్నది అనేటువంటి కార్యం చూస్తున్నాం. ఎందుకంటే ఈ న్యాయాన్ని గురించి ఏం చెప్తున్నాడు? 59 యెషయా గ్రంథంలో 59వ అధ్యాయంలో మనం చూస్తే చూడండి, ఆ 59వ అధ్యాయం 14వ వచనం, న్యాయము ఆటంకము కలుగు న్యాయమునకు ఆటంకం కలుగుతున్నది, నీతి దూరమున నిలుచున్నది, సత్యము సంత వీధుల్లో పడి ఉన్నది, ధర్మము లోపల ప్రవేశింపలేదు, సత్యము లేకపోయాను. ఎంత దయనీయమైన స్థితిలో మనం ఉంటున్నాం ఈ దినాల్లో. సత్యము లేదు, న్యాయం చూస్తే అసలు లేదు, నీతి చూసి ఎంతో దూరంగా ఉంటున్నది. అందరూ కూడా స్వార్థప్రియులు, స్వలాభైపేక్ష కలిగిన వారు, దుర్లాభైపేక్ష కలిగిన వారు, దురాలోచన కలిగిన వారు, దుష్ట కీళ్ళు చేసేవాళ్ళు, చుట్టూ మరి దుర్మార్గమైన కీళ్ళు, వక్ర జనాంగం అంటాడు వస్తున్న పౌలు రాస్తూ. మనం ఈ దినాల్లో ఎట్లా నివసిస్తున్నాము? వక్ర జనాంగం మధ్యలో. అంటే వారు నీతిగా సరైన మార్గం నడవరు. వారి మార్గంలోని ఎట్లా ఉంటాయంట? క్రికెట్ వేస్, వక్రంగా ఉంటాయి. అయితే అయితే కీర్తనకర్త మనకు ఒక కార్యాన్ని బయలుపరుస్తున్నాడు. 37వ కీర్తనలో 7వ కీర్తన మనం గమనించినట్లయితే 7వ వచనం నుంచి, యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకును, తన మార్గమును వర్ధిల్లు వారిని చూసి వ్యసనపడకము, దురాలోచన నెరవేర్చుకున్న వారిని చూసి వ్యసనపడకము. కాబట్టి యూ డోంట్ వరీ. నువ్వు ఏ విధంగానూ మరి వ్యసనపడాల్సిందో, మరి ఎంతో దుఃఖపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దుర్మార్గుడు అన్యాయంగా సంపాదించుకున్న దాన్ని బట్టి మనం ఏం చెప్పలేము. కోపం మనము, ఆగ్రహం విడిచిపెట్టము, వ్యసన పడకము, అది కీడుకే కారణం. అయితే కీడు చేయవారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టుకున్న వారు దేశమును స్వతంత్రించుకున్నారు. కాబట్టి బాగా తెలుసుకో, కీడు చేయవారు
వాటి నాశనం అయిపోతాయి ఎట్లాగైనా. అయితే ఆయన కొరకు కనిపెట్టుకున్న వారు భూమిని దీనులు భూమిని స్వతంత్రించుకుందరు, బహుక్షేమం కలిగి సుఖిస్తున్నారు అంటున్నాడు. కాబట్టి మనము మరి దుష్టులు దుష్టత్వంలో దురాలోచనలో దుష్ట కార్యంలో ఉండేటప్పుడు, అన్యాయం మన చుట్టూ ఏలేటప్పుడు మనం ఏం చేయాలా? మౌనముగా ఉండవలసిన వారంగా ఉంటున్నాము. అన్ని మన కార్యములు దేవునికి అప్పగించి మౌనముగా ఉండాలి. అందుకొరకే కీర్తనకర్త దావీదు ఏమంటే, నా నాలుకతో పాపం చేయకుండాట్లు నా మార్గమును జాగ్రత్తగా చూసుకుందును. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కం ఉంచుకుందని నమ్ముకుంటుని. భక్తిహీనులైన వారి మాటలు ఎదుట మాట్లాడితే అపార్థము పెడార్థం చేసి మనల్ని దూషిస్తారు. కాబట్టి నోటికి చిక్కం పెట్టుకోవాలట. నేను ఏమీ మాట్లాడక మౌనైతిని, క్షేమను గురించి పలక మౌనంగా ఉంటుంది అది. కాబట్టి మరి ఇటువంటి కాలంలో మనం నివసిస్తున్నాం కాబట్టి, ఇటువంటి దినాల్లో మనం నివసిస్తున్నాం కాబట్టి ఎట్లా ఉండాలా? బుద్ధివంతుడైన వాడు ఎట్లా ఉండాలట? మౌనముగా ఉండేవాడుగా ఉంటున్నాడు. ఎందుకంటే మౌనముగా ఉండుట మరి బుద్ధివంతునికి అనుకూలము, మేలు అంటున్నాడు. ఎందుకంటే ఇది అన్యాయపు కాలము. కాబట్టి ప్రియమైన సోదర సహోదరి, నీ జీవితంలో మన చుట్టూ జరిగే విషయాల గురించి చింతాల్సిన పనిలే, విచారించాల్సిన పనిలే. కొన్నిసార్లు మనకు ఎమోషనల్గా కోపం వస్తుంది. ఏంట్రా ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుంది. అయితే దేవుడు అందరినీ సహించేవాడు ఉంటున్నాడు. అయితే తన సమయంలో అందరికీ వారి వారి యొక్క ప్రతీకారం అనుగ్రహించేవాడు. నీవు మాత్రము, నేను మాత్రం, మనం మాత్రము నమ్మకంగా ఉందాం. నమ్మకంగా ఉంటే నమ్మకమైన వారిని ఆశీర్వదిస్తాడు ఆయన. మరి సమృద్ధిని అనుగ్రహించి భద్రపరుస్తాడు. ఆ విధంగా నమ్మకంగా ఉండటకు ప్రభువుకు మనకు సహాయం చేయనుగా.